అల్లు అర్జున్ పై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనతో అల్లు అర్జున్ పై జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది. పుష్ప 2 ప్రీమియర్స్ కు ముందు పోలీసులు థియేటర్ యాజమాన్యానికి సందేశం పంపి హీరో మరియు హీరోయిన్లు రావడం వల్లనే భారీ సంఖ్యలో జనాలు కుమ్ముకునే అవకాశం ఉన్నట్లు హెచ్చరించారు. అల్లు అర్జున్ ఈ సూచనలు పరిగణలోకి తీసుకోకుండా థియేటర్ కు వచ్చి అభిమానులను కంట్రోల్ చేయడానికి పర్సనల్ సెక్యూరిటీతో సహా స్త్రీతో కూడిన తోపులాట ఏర్పడింది. ఈ ఘటనతో రేవతి అనే యువతి మరణించి ఆమె కుమారుడు శ్రీతేజ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అల్లు అర్జున్ 13వ తేదీ అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనను జైలుకు తరలించారు. అయితే హైకోర్టు ఆయనకు వ్యక్తిగత పూచీకత్తుతో మధ్యంతర బెయిల్ మంజూరు చేసి డిసెంబర్ 14న జైలు నుంచి విడుదల చేశారు. దీంతో జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేయబడింది. ముఖ్యంగా పోలీసులు ముందుగానే అల్లు అర్జున్ కు జనం నియంత్రణలో సవాలు ఉండే ప్రమాదాలను వివరించినా ఆయన వాటిని పట్టించుకోలేదని పేర్కొన్నారు.